ఓకే రైట్ అండి. మరి మొన్న కొండా సురేఖ గారి యొక్క కూతురు గారు వారు ఇచ్చిన ఏదైతే స్టేట్మెంట్ ఉందో వేము నరేందర్ రెడ్డి గారి మీద, వేము నరేందర్ రెడ్డి గారు గతంలో వరంగల్ ఈస్ట్ నుంచి నిలబడి ఓడిపోయారు. ఇప్పుడు వరంగల్ ఈస్ట్ టికెట్ గురించి మా మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు, మా మీద దాడులు చేస్తున్నారనే ఒక వాక్యాలు చేయడం జరిగింది. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే వేము నరేందర్ అనే వ్యక్తి వారు హన్మకొండ వెస్ట్లో పోటీ చేశారు కానీ ఈస్ట్లో పోటీ చేయలేదు. అయినా కానీ వేము నరేందర్ అనే వ్యక్తి, ఆయన పుట్టింది వరంగల్ సీఎం ఆసుపత్రిలో పుట్టడం జరిగింది. ఆయనకు గత 50 సంవత్సరాల నుంచి వరంగల్ స్టేషన్ రోడ్లో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. వారి నాన్నగారితో అందరూ కూడా అక్కడ చాలామంది పరిచయం, వాళ్ళ అన్న కానీ అందరూ కూడా తూర్పులో చాలా పరిచయాలు ఉన్నాయి. మరి అటువంటి వ్యక్తి మీద మరి టికెట్ రావడం అనేది చాలా తప్పు. వేము నరేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి కక్ష కట్టారు మా మీద అని చెప్పడం చాలా తప్పు. సీఎం రేవంత్ రెడ్డి గారు లేనిది, వారు మన ఎలక్షన్లో ప్రచారం లేనిది, వారి యొక్క ప్రచారంతోనే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందని ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు అనే విషయాలు కూడా చాలా ఉన్నాయి. మరి ఇన్ఛార్జీలు ఉన్నప్పుడు అప్పుడు వేణుగోపాల్ గారు వాళ్ళు వీళ్ళు నిజంగా ఈ గెలుపు రేవంత్ రెడ్డి గారిది అని, మరి అటువంటి సీఎం గారిని వాళ్ళ బ్రదర్స్ కొండలరెడ్డి మరియు తిరుపతి రెడ్డికి గన్మెన్లు ఎందుకని అడగడం కూడా తప్పు. ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం ఒక సీఎం తమ్ముళ్ళు వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్న కుటుంబం, అది వాళ్ళ పట్వార్ల గారి నుంచి ఉన్న కుటుంబం కాబట్టి తప్పకుండా వాళ్ళకుండే శత్రులు వారికి ఉన్న టార్గెట్ తప్పకుండా గన్మెన్లు ఉంటారు. వారి విషయంలో కూడా అదేగాక ఎప్పుడు ఏదో వివాదాస్పదాల్లో, ఒకసారి వేములవాడ కోడల విషయంలో అనుకోండి, భద్రకాళి బోర్డు మెంబర్లు అనుకోండి, ఒకసారి ఏది మేడారం జాతర 150 కోట్ల తెలియకుండా మేడారం జాతరకు ఎవరు కాంట్రాక్టర్ల వర్కర్ ఎవరు ఇవ్వకపోతే బిల్లులు రావడం లేని ఎవరైనా దూరమైన పరిస్థితిలో మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఖమ్మంలో ఉన్న వాళ్ళను ఒప్పించి నాయన మీరు వేయండి బాబు అని వాళ్ళతో ఇచ్చడం జరిగింది. ఎందుకంటే ఆడ సమ్మక్క సారక్క జాతర అనేది ఈసారి ఒక గ్రాండ్గా చేయాలని ఆలోచనలో సీతక్క గారు ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు సమ్మక్క జాతరకి వెళ్ళినప్పుడు జాతర గురించి వారు పెద్ద నిధులు నేను కేటాయిస్తున్నానని చెప్పి అనౌన్స్ చేసిన వెంటనే వారు నిధులు కేటాయించడం నిజంగా అది అభినందనీయం. మరి అదేగాక ఎమ్మెల్యేలు ఎంపీల మీద బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఇలా సుమంత్ అనే వ్యక్తి ఓసి, ఆయన ఏ క్యాస్ట్ బీసీ బడుగుల వర్గంలో కాదుగా, ఆయన ఓసి కమ్మ, ఆయన గురించి బీసీ కార్డు ఎందుకు ప్లే చేయాల్సి వస్తుందని అడుగుతున్నాను. ఇవాళ మళ్ళీ ఎమ్మెల్యే కడియం శ్రేయర్ గారు, కావ్య గారు ఏంటిది, బసవరాజ్ సారే ఏంటిది, మేయర్ ఏంటిది, వీళ్ళందరూ ఏం క్యాస్టు, వీళ్ళంతా దళిత బడుగులు బలిగిన వర్గాలు. బసవరాజ్ సారయ్య గారు బలిగిన వర్గాలు కాదా? మరి రేవంత్ రెడ్డి మన ఇక్కడ రాజేంద్ర రెడ్డి గారి మీద కామెంట్స్, రాజేంద్ర రెడ్డి గారు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఆయన సర్వస్వం త్యాగం చేసి పార్టీని కాపాడి ఏ పార్టీలో పోకుండా కాంగ్రెస్ పార్టీని కాపాడి కాంగ్రెస్ పార్టీలో జీవిస్తూ ఏ పదవి ఆశించకుండా మరి ఆయన ఇవాళ కాంగ్రెస్ పని అటువంటి వాడికి అన్యాయం జరిగింది. మీకేం అన్యాయం జరిగింది అడుగుతున్నాను. కనుక నేను ఒకటే కోరుతున్నా, కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉండాలి అంటే ఇటువంటి యొక్క కామెంట్స్ చేయొద్దు. ఉంటే బహిరంగంగా కాకుండా ఆఫీస్లో మాట్లాడుకోవాలి, పార్టీ కార్యాలయంలో మాట్లాడుకోవాలని బహిరంగంగా మరి రేవంత్ రెడ్డి గారి మీద, వేము నరేందర్ గారి మీద, మరియు మిగతా మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద ఇటువంటి తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడం చాలా బాధాకరం. ఇటువంటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏది కానీ ఏది ఎప్పటికున్నా వరంగల్ తూర్పులో అనేది ఎప్పుడు కూడా స్థానికులు వాస్తవానికి కూడా నిలవడం లేదు. ఎప్పుడో నాన్ లోకల్ వచ్చి వారే పోటీ చేయడం జరుగుతుంది. దానికి తప్పకుండా ఈసారి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే కోరుతున్నాం, మాకు తూర్పు నుంచి కూడా స్థానికులకు అవకాశం ఇవ్వాలని మేము వారిని కూడా కోరుతున్నాం.